హలో. నేటి దయచేసి మీ అందరి చప్పట్ల మధ్య డిఎఫ్ఓగా సేవలు అందిస్తున్న పెద్దలు తిరుమలరావు గారికి వేదికా క్షేత్రానికి సాదర స్వాగతం. వెల్కమ్ సార్ గురుగారు. ఐ వెల్కమ్ తిరుమలరావు గారు, మోస్ట్ డైనమిక్ పర్సన్. అదేవిధంగా అంతర్జాతీయ ధ్వన్యనుకరణ ధురీణుడు, శాస్త్రవ దౌర్దండమాన ప్రచండ గంభీర గళసంపన్నుడు మిమిక్రీ రమేష్ గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారిని కూడా సగౌరవంగా వేదికాసీమకు స్వాగతిస్తున్నా. కిన్నెరసాని లాంటి బ్రహ్మాండమైన నృత్య రూపకాన్ని మనందరికీ కూడా సమర్పించినటువంటి అగ్రశ్రేణి కూచిపూడి నాట్యాచార్యులు శ్రీమాన్ అక్కుల శ్రీనివాస్ కుమార్ గారికి వేదికాసీమకు సాదర స్వాగతం. అదేవిధంగా శ్రీయుత పసుమర్తి శేషుబాబు గారు, వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్న వేదికకు. అదేవిధంగా అక్కుల శ్రీనివాస్ కుమార్ గారి సతీమణి శ్రీమతి రమాదేవి గారికి కూడా వేదిక క్షేత్రానికి సాదర స్వాగతం. వెల్కమ్ రమేష్ గారు, తిరుమలరావు గారు, శ్రీనివాస్ కుమార్ గారు, రమాదేవి గారు. పెద్దలు శ్రీనివాస్ కుమార్ గారికి స్వాగతం, రమాదేవి గారికి కూడా సాదర స్వాగతం. వారు దంప సమేతంగా వచ్చారు ఈరోజు. మా రమాదేవి గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందుకే అక్కుల శ్రీనివాస్ గారు కొంచెం కంట్రోల్లో ఉన్నారు. మీ అందరి సంపూర్ణ మధ్య స్వాగతం. ముందుగా పెద్దలు శ్రీయుత పశుమర్తి శేషుబాబు గారిని వారి శుభాశిస్సులు అందించవలసిగా స్వాగతిస్తున్నారు 35వ వార్షికోత్సవ వేడుకలో. సభా సరస్వతికి వందనం. నేడు చాలా సుదినం. ఎంత అత్యద్భుతంగా నర్తకీమణులు, చిన్న చిన్న పిల్లలు అక్కుల శ్రీనివాస్ కుమార్ గారి యొక్క శిష్య బృందం వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా చేసుకుంటున్నారు. ఆహా, అద్భుతం, అత్యద్భుతం. చిన్నపిల్లలు చేయటం వేరు, పెద్దవాళ్ళు చేయటం వేరు. మరి కిన్నెరసాని అనేటువంటిది గతంలో నేను కూడా పాడటం జరిగింది, దాదాపు ఒక 20 సంవత్సరాల వెనకాల. కాబట్టి మళ్ళా అది ఒకసారి స్మరణకు వచ్చింది. ఇవాళ శ్రీనివాస్ కుమార్ గారి యొక్క ఆ తృష్ణ చూస్తూ ఉంటే నాట్యానికి, కళామతలికి నేను ఏదో చెయ్యాలి, ఎంతో చెయ్యాలి, ఏదో చేసి చూపించాలి నా శిష్య బృందం ద్వారా అనేటువంటి ఒక తపన కనపడుతోంది. మరి ఈ రోజున శ్రీ నృసింహ కూచిపూడి నాట్య భారతి, చక్కటి పేరు చూడండి. ఒక పక్కన నృసింహస్వామి, ఒక పక్కన నాట్యానికి ఇరువైపు శివ నటరాజు, తర్వాత భారతి సరస్వతి అమ్మవారు. కాబట్టి కూచిపూడి నృత్య రీతికి ఆద్యుడు, కూచిపూడి నాట్య జగతికి ఆరాధ్యుడు మా సిద్ధేంద్ర యోగి, మా కూచిపూడి వారి యొక్క వారసత్వ గురువు. మరి ఆ సిద్ధేంద్ర నుంచి జాలువారినటువంటి యొక్క ఈ కూచిపూడి నాట్య సాంప్రదాయాన్ని ఎంఏ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేసుకుని, ఆ తర్వాత ఎంఫిల్ చేసుకుంటూ, ఆ తర్వాత ఇంకా ఎన్నో ప్రయాణాలు సాగించుకుంటూ దాదాపు 62 సంవత్సరాల ఈ సుదీర్ఘ పరిణామంలో ఈ శ్రీనివాస్ కుమార్ గారు వారి శిష్య బృందంతో చూపించడం చాలా శ్లాఘనీయం. వారికి, వారి కుటుంబానికి, అతనే కాదు, వారి అబ్బాయి కూడా ఇందులో ఇప్పుడు నర్తించబోతున్నట్టున్నాడు. అయితే అంశాలు మనం ఇంకా చదివి చూడబోతున్నాం. మరి సమయభావం ఉంది కాబట్టి ఇంకా చాలా అంశాలనేవి ప్రదర్శించేటువంటి ఒక సమయం రానున్నది. కాబట్టి వారికి, వారి కుటుంబానికి, అందులో మా గాంధీ గారు ఉన్నారంటే ఒక ప్రత్యేకమైన ఒక యాస, ఒక మోసతో కూడుకున్నటువంటి యొక్క మాటలు మనందరినీ కట్టుపడేస్తూ ఉంటాయి. చెప్పిన మాట చెప్పకుండా, తిప్పిన మాట తిప్పకుండా వారి యొక్క ప్రాస సౌలభ్యం అనేటువంటిది సరస్వతి కటాక్షం. అందులో ఈ రోజున కూడా మా భమిడిపాటి వారు నరసింహమూర్తి గారు, బ్రిమ్ గారు, మరి వారు రాసినటువంటి యొక్క అంశాన్ని ఎంతోమందికి రాసుకుంటూ వచ్చారు. వారు ఇవాళ అతి సామాన్యంగా కూర్చున్నారు, కానీ వారు కళారత్న అవార్డు గ్రహీతలు. వారిలో ఉండేటువంటి యొక్క
లోపల నిబద్ధమై ఉన్నటువంటి ఒక నిబిడీకృతమైన ఒక కళని భగవంతుడు ఈ రకంగా తీర్చి మనందరినీ కూడా వెలుగులోకి చూపిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు భావిస్తూ పిల్లలందరూ కూడా శుభాశీస్సులు. శ్రీనివాస్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ధన్యం ధన్యోహం. డైనమిక్ డాక్టర్గా ముఖ్యంగా కళలను ఆరాధిస్తూ కళాకారులను గౌరవించే మంచి సంస్కృతి మా మోనిత. ఎక్సలెంట్ డాక్టర్. మీ అందరి చప్పట్ల మధ్య వారిని కూడా సగౌరవంగా వేదిక క్షేత్రం